ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. హిమాచల్ ప్రదేశ్లోని బార్మోర్ ప్రాంతంలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు కారణంగా కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పని మీద తన పెంపుడు శునకంతో కలిసి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి తీవ్రమైన చలికి తట్టుకోలేక మార్గ మధ్యలోని కుప్పకూలి మృతి చెందాడు. యజమాని మృతదేహం వద్దే ఆ పెంపుడు శునకం కాపలాగా నిలిచింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తున్నా అక్కడి నుంచి కదలేదు. ఆ వ్యక్తి కోసం వెతుక్కుంటూ వచ్చిన రెస్క్యూ సిబ్బందిని కూడా కొంతసేపటి వరకు దగ్గరకు రానివ్వలేదు. యజమాని పట్ల ఆ మూగ జీవానికి ఉన్న అపారమైన ప్రేమ, విశ్వాసాన్ని చూసి రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కంతటరి పెట్టుకున్నారు. 4 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ ఆ పిట్ బుల్ తన యజమాని మృతదేహాన్ని వదలకుండా కాపలా కాసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఆ శూనకాన్ని మచ్చిక చేసుకొని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.